సో కనుక పేరుకు పాకిస్తాన్ మాత్రమే పరిణామాలు ప్రభుత్వం కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, పేరుకు మాత్రమే ఉన్నాయి. అవి కేవలం మిలిటరీ చేతిలో ఒక రబ్బర్ స్టాంప్ లాగా మారిపోయినాయి. పూర్తిగా మిలిటరీ చేతులు రబ్బర్ స్టాంపులకు మధ్య మారింది. మిలిటరీ ఎవరి చేతిలో ఉంది? ఈ హ్మ్. తీవ్రవాదుల చేతిలో ఉంది. సమస్య అవును. అది కదా. మరి మిలిటరీ చేతిలో ఉంటే ఏం కాకపోతుంది. ఇప్పుడు అందుక మనకు మయన్మార్ లో చూస్తున్నాం. ఆంగ్ సాన్ సూకిని హ్మ్. దించేసి సైన్యం వచ్చింది. వాళ్ళ చేతిలోనే ఉన్నది కదా ప్రభుత్వం. అవునవును. దుర్మార్గంగా నియంతృత్వం అయినా సరే. అంతేందుకు నిన్ననే మీరు జ్ఞాపకం చేశారు కనుక బంగ్లాదేశ్ హసీనా కొడుకు నిన్న మాట్లాడుతున్నాడు కదా. బంగ్లాదేశ్ కూడా కొరకరాని కొయ్యగా మారుతున్నది. పాకిస్తాన్ లాగానే మన పక్కలో బల్లెంలాగా మన భారతదేశానికి తయారవుతున్నది. అసలు బంగ్లాదేశ్ లో కూడా పాకిస్తాన్ లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే మాట మన మాజీ ప్రధాని హసీనా కొడుకు నిన్నే మాట్లాడాడు కదా. అవును. అవును. అందుకనే ఇటు పక్కన రెండు దేశాలు కూడా ఇస్లామిక్ తీవ్రవాదంతో పెద్ద ఎత్తున కునారిల్లిపోతున్నాయి. పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిండ్రు. ప్రజలను గాలికి వదిలేసిండ్రు. అది మనం చూశారు. 500 రూపాయలకు మనకు కిలో గోధుమ పిండి, హ్మ్. 460 రూపాయలకు లీటర్ పెట్రోలు చూస్తున్నాం మనం. అవును. ఆఖరికి వైద్య సౌకర్యాలు, కనీస అవసరాలు తీర్చకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పీఓకే ప్రజలు పూర్తిగా ముజఫరాబాదు, ఇతర 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు. అంటే హ్మ్. ఆందోళన అడచడం మీద దృష్టి పెడుతున్నారు కానీ, ఆందోళనకు అసలు కారణం ఏంటి? దాన్ని ఎట్లా చేస్తే బాగుంటదనే మాట అటు సైన్యం దృష్టి పెడతలేదు, ఇటు పెడతలేదు. అంతెందుకు పీఓకేలో మనకు ఈ కుషన్ లాగా అంటే ఇండియాకు, పాకిస్తాన్‌కు మధ్యన ఒక శాండ్‌విచ్ లాగా పీఓకే మారిపోయింది గదా. ప్రతి హ్మ్. దానిలో తీవ్రవాద స్థావరాలు అక్కడనే ఉంటాయి. మనకు సైనిక దాడులు అక్కడనే జరుగుతాయి. చంపడం, చావడం అక్కడే జరుగుతుంటాయి చూస్తున్నాం. అందుకనే నేను కీలకమైన పోరాటంగా దీన్ని అభివర్ణిస్తున్నాను. ఇమ్రాన్ ఖాన్‌కి అనుకూలంగా పీటీఐ ఏదైతే ఉద్యమం చేస్తుందో, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాన్ పార్టీ చేస్తుందో, ఇన్సాఫ్ పార్టీ చేస్తుందో, అది పూర్తి స్థాయిలో రాజకీయ పోరాటంగా రూపుదిద్దుకుంటే ప్రజల మద్దతుంటే రూపుదిద్దుకుంటది. ఎప్పుడైనా కార్యకర్తలు చేస్తే లాభం లేదు. ఈ హ్మ్. పరిపాలన బాలేదు అనే ప్రజలు తిరగబడ్డారనుకోండి, అప్పుడు తప్పనిసరి అది పీటీఐ కావచ్చు, ఏదైనా ఆధారం గడ్డిపోచ ఆధారం దొరికినా ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉంటారు. కరెక్ట్. కానీ ఆయనేమో జైల్‌లో ఉన్నాడు. మరి జైల్‌లో ఆయన భార్య ఇమ్రాన్ ఖాన్ భార్య దురదృష్టవశాత్తు వేరే పార్టీ పెట్టుకున్నది. హ్మ్. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా ఒకనాడు మిగతా సాంప్రదాయ దానికి భిన్నంగా పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు. అవినీతికి వ్యతిరేకంగా, రాజకీయ హక్కులకు అనుకూలంగా వాళ్ళు పార్టీ పెట్టింది చాలా స్పష్టంగా పెట్టిండు ఆయన. పీటీఐ హ్మ్. దాదాపు 30 ఏళ్ళే నాకు తెలిసి 96లో పెట్టినట్టున్నారు. అంతే 96 అంటే దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది 30 ఇప్పుడు ఏళ్ళు. పార్టీ పెట్టి. 30 ఏళ్ళయింది. హ్మ్. 30 ఏళ్ల క్రితం ఆమె పార్టీ పెట్టుకుంటే అప్పటి నుంచి అధికారం రావడానికి చాలా రోజులు టైం పట్టింది. హ్మ్. అంతెందుకు వాజ్పేయి గారి హయాంలో అటుపక్క, ఇటుపక్క లాహోర్ నుంచి బస్సు నడపడం ఇవన్నీ కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ పాలకులు కొంచెం అనుకూలంగా కూడా అవసరం లేదు. భారతదేశం పట్ల ప్రేమ చూపించకుని అవసరం లేదు. కానీ కొంత ప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతిసారి ఆ పాలకులను పాకిస్తాన్ సైన్యం దించేస్తూ వచ్చింది. చూసాం హ్మ్. మనం. హ్మ్. కనుక ఇప్పుడు కూడా పాకిస్తాన్ సైన్యం దించబడ్డ చాలా మంది మళ్ళీ ప్రధానమంత్రులు అయిండ్రు కొందరు. అవును. ఇది ఒకరిద్దరు దించబడ్డ తర్వాత మళ్ళీ ప్రజల తిరుగుబాటు ద్వారా అయినరు. అంతెందుకు కాకపోతే వాళ్ళు కాకపోయినా వాళ్ళ వారసులు అయ్యారు. ఇప్పుడు భుట్టో వారసురాలుగా మనకు బెనజీర్ భుట్టో వచ్చింది చూసినాం. హ్మ్. హ్మ్. ఆమెను కూడా ప్రవాసం పట్టించే పరిస్థితి తీసుకొచ్చారు కానీ ఎప్పుడూ చేయలేదు. వీళ్ళకి ఏమైతుందంటే అమెరికానో, లండనో, బ్రిటనో ఇవి ప్రవాసంగా మారుతున్నాయి పాలకులకు. అవును. ఇప్పుడు కూడా అదే ఇమ్రాన్ ఖాన్‌ది తేడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ దేశంలో బంధించారు. మిగతా వాళ్ళందరూ బయట దేశాలకెళ్ళి బయటకు పోయి మన పోరాటం చేసి బయటకొచ్చారు. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని ఇప్పుడున్న ప్రధాని అదే కదా. హ్మ్. 17 ఏళ్ళు అజ్ఞాతవాసం బయట ఉండి అంటే ప్రవాసం పోయి 17 ఏళ్ల తర్వాత మళ్ళీ హసీనాను అరెస్ట్ చేసినాక బంగ్లాదేశ్‌లో కాలు పెట్టి ఆయన గెలిచాడు. అంటే పాకిస్తాన్ పాలకుల పట్ల, గత పాలకుల పట్ల, మంచిగా చేసిన పాలకుల పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఉన్నది. కానీ కరెక్ట్. వాళ్ళు రావడానికి బయట దేశం నుంచి రావడం కంటే, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్‌లో ఉన్నాడు గనుక, విడుదలకు డిమాండ్ చేస్తే కూడా ఆరోగ్యం సహకరిస్తదా లేదా అనేది కూడా ఒకటి నాకు సంశయం అనిపిస్తుంది. ఎందుకంటే మీరన్నట్టు అన్ని రకాలుగా ఆయన శరీరం పాడైపోయిందని, ఆరోగ్యం సరిగ్గా లేదని, హ్మ్. బయటకొచ్చినా కూడా మరి సరైన వైద్య సౌకర్యం లేకుండా బతకలేడనే మాట కూడా వస్తున్నది. ఈ వాళ్ళ పార్టీ కార్యకర్తలతో పాటు ఈ ప్రజలు గూడా ఎంతవరకు తిరుగుబాటు చేస్తారని దాన్ని బట్టే రేపొద్దున ఈ పీటీఐ ఈ సార్ భవిష్యత్తు ఈ ఈ ఆధారపడుతుందని తిరుగుబాటు కూడా నెమ్మదిగా మిగతా ప్రావిన్సెస్ కూడా విస్తరిస్తా ఉంది. మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం ఎవరైతే ఉన్నారో సోహైల్ అఫ్రిది ఆయన డైరెక్ట్‌గానే అవును. ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్‌కి. సెప్టెంబర్ అవును. 27న ఇస్లామాబాద్ మార్చ్‌కి ఆయన కాల్ కూడా ఇచ్చారు. సో అవును. ఇదంతా అవును. చూస్తుంటే ఇదంతా ఒక ఒక నార్మల్ పొలిటికల్ ప్రొటెస్ట్ అవుతుందంటారా? లేదు అనంటే ఇది ఖచ్చితంగా ఒక పాక్ ఫెడరల్ సిస్టమ్‌కి ఒక సివిల్ వార్ లాగా మారబోతుందనుకోవచ్చా? అంటే రాజకీయ పోరాటం ద్వారా మాత్రం హక్కులు సాధించుకోగలుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. రేపు 11 నాడు ప్రతి ఇంటికి జెండా ఎగిరేయాలి మన బలూచిస్తాన్ జెండా అంటున్నారు. అవును. అదొక పోరాటం సక్సెస్ కావాలని కోరుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
రెండోది ఇప్పుడు మీరన్న మనకు ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఈ ప్రాంతంలో ఏమైతుందంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు డ్యూరాండ్ రేఖను మేము అంగీకరించమనేమో అటు పక్క ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుంది ఈ 2 జిల్లాలని, ఈ 2 ప్రాంతాలను మా 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 ఆఫ్ఘనిస్తాన్‌లో కలపాలని కోరుకుంటుంది. ఇప్పుడు అక్కడి ప్రజలు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో కలవకపోయినా సరే స్వతంత్రంగా ఉంటామంటున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యన ఉంటామంటున్నారు వాళ్ళు. హ్మ్. పీఓకే సంగతి సరే సరే చూస్తున్నాం. ఓకే. ఏమున్నా కూడా సింధు, పంజాబ్ ప్రాంతం ఈ 2 ప్రాంతాలే సస్యశ్యామలమైనవి. ఆర్థికంగా, రాజకీయంగా పట్టున్న ప్రాంతాలు. వీటి నుంచి తిరుగుబాటు వస్తే మాత్రం సక్సెస్ అయిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వీటిని తిరుగుబాటు వచ్చి ఇప్పటిదాకా వనరులు మాయి, ఆర్థిక సంస్థ మాయి. మరి ఈ 3 తిరుగుబాట్లను అణిచివేసే ప్రయత్నం చేస్తారా లేదా అని కూడా ఒక మాట పంజాబ్ పాలకుల నుంచి వస్తున్నది. పంజాబ్‌లో కొన్ని రాష్ట్రాలని ఆ పాలకుల నుంచి వస్తున్నది. ఇది కూడా మరి రేపు ఎటు దారి తీస్తుందో తెలవదంటున్నాను. హ్మ్. ఒకటి. రెండోదేంటంటే ఈ 3 ప్రాంతాలలో మేము మన పాకిస్తాన్ నుంచి విడిపోతా అంటున్న బలూచిస్తాన్ మన కోరిక గనుక గట్టిగా నెరవేరితే అది రేపొద్దున మొత్తం పాకిస్తాన్ భవిష్యత్తు చిత్రరూపటం మారుతదనుకుంటున్నాను. కానీ అమెరికా అండ ఉన్నన్ని రోజులు బలూచిస్తాన్ ఆటలు సాగవు. వాళ్ళను ముందుకు రానియ్యరనేది కూడా మాటొస్తున్నది. అటు చైనా రానియ్యదు. ఎందుకంటే చైనా కావాల్సింది బలూచిస్తాన్ ప్రాంతం వాళ్ళకి కావాల్సిందేందంటే విమానాశ్రయాలు గాని రేపొద్దున అటు పక్కన మనకు అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం గాని వాళ్ళకి కావాల్సింది చైనా. హ్మ్. ఎందుకని చైనా మద్దతు పాకిస్తాన్‌కే ఉన్నది. అమెరికా మద్దతు పాకిస్తాన్‌కే ఉంది. కనుక ఈ ప్రాంతీయ పోరాటాలు ఇవి పూర్తిగా సక్సెస్ కావాలంటే అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతది. తిరుగుబాటుని అణచడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బలూచి తిరుగుబాటుదారులైతే పూర్తి స్థాయిలో మీరన్న మనం స్వాతంత్రం ప్రకటించుకుంటున్న ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్, పఖ్తూన్ ఏరియా గాని ఈ హ్మ్. 2 గూడా. ఒక్కటి ఏందంటే ఒకవేళ ఒత్తి పనులు చేయకపోయినా మనం కొంచెం ఆహ్వానిస్తే పీఓకేని కనుక మనం స్వాధీనం చేసుకున్నామనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇంకా ఇబ్బందుల్లో పడతది. అది హ్మ్. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు, పీఓకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవును. ముజఫరాబాద్‌లో అయితే పూర్తిగా మేము భారతదేశంలో భాగమని జెండాలు ఎగిరేస్తున్నారు. మన భారతదేశ జెండాలు ఎగిరేస్తున్నారు అక్కడ. అట్లానే బలూచ్ ప్రాంతంలో కూడా భారతదేశంలో భారతదేశ భాగం జెండాలు. అవుతామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ జాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ! కొద్ది రోజుల్లోనే కొత్త దేశం కూడా ఏర్పడొచ్చు అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు సెపరేట్ నేషన్ కావాలి మేము అని కూడా కోరుకుంటున్నారు. అదే అంటే ఆ సెపరేట్ నేషన్ అనేది మళ్ళీ మనం మద్దతు ఇవ్వలేము. అదే సమస్య. అందుకని హ్మ్. చూశారు కదా! మొన్న ఇటీవల మనం ఆక్రమిత కాశ్మీర్‌ను వేరే మన పాకిస్తాన్‌లో భాగంగా చూపించిన అమెరికా ఫోటోలు గానివన్నీ చూసినప్పుడు మనం గట్టిగా మనము నిరసన వ్యక్తం చేసినాం. అట్లాగే బంగ్లాదేశ్ గూడా మనకు ఈశాన్య ప్రాంతాన్ని మన దేశంలో చూపించకుండా అది అటు పక్కన చైనాలో అంతర్భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ని చూపించడం కూడా మనం వ్యక్తం చేసినాం. కనుక మన మద్దతు అప్పుడు ఉండకపోవచ్చు. కానీ బలూచ్ ప్రజలు ఏమంటున్నారంటే పూర్తిగా మేము భారతదేశంలో కలుస్తాం. ఆనాడు మాకు స్వేచ్ఛ ఉండే. అయితే ప్రత్యేక దేశంగా ఉంటాం. లేకపోతే భారతదేశంలో కలుస్తామంటారు. అప్పుడేమవుద్దంటే ఇప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ మన 2 వైపులా ఎడాపెడా అప్పుడు 71 దాకా మనల్ని ఎట్లా వేయించారో అప్పుడు మనకు ఒక అవకాశం వస్తది. అంటే మనం స్వతంత్ర బెలూచిస్తాన్‌కి అనుకూలం మానసికంగా. కానీ హ్మ్. అంతర్జాతీయ సమాజంలో మనకు ఆహ్, స దాన్ని పేరొస్తదని చెప్పి మనం వెనక ముందు ఆడుతున్నాం. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మనకు లీగల్‌గా హక్కుంది గదా! మరి హ్మ్. పాకిస్తాన్ ఆక్రమిత కదా! ఇది మనతోని ఒప్పందం కుదుర్చుకున్నాడు గదా! అప్పుడు ఆయన ఆధీనంలో ఉన్న పీఓకేతో సహా మనకు అప్పగించారు గదా! అది లీగల్ అయితది. కానీ ఏమైందంటే అప్పటికి చేయి దాటిపోయింది. దాన్ని పాకిస్తాన్ పాలకులు ముఖ్యంగా సైన్యం ఆక్రమించుకొనున్నది గనక ఆక్రమిత కాశ్మీర్‌ను మనం ఒక రకంగా నెహ్రూ చేసిన పొరపాటే అది. ఒక రకంగా మిగతా దేశమంతా గూడా కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత కృషి చేసిండో, ఒక్క విషయంలో నాకు విడిచిపెట్టన్న నెహ్రూ గారు ఆనాడు పీఓకేని గనక అప్పుడే స్వాధీనం చేసుకునుంటే ఈ సమస్య రాకపోతుండే. హ్మ్. కానీ కొన్ని అవకాశాలొచ్చినాయి మనకు. అవకాశాలొచ్చిన ప్రతిసారి గూడా మనం ఏ దేశ సార్వభౌమత్వాన్ని దాన్ని కాపాడదాం. మనం వద్దు సామ్రాజ్యవాదం లేదని లాహోర్ దాకా 71లో దూసుకుపోయినాం గదా! అప్పుడు మనం స్వాధీనం చేసుకోలేదు. కార్గిల్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ని గూడా మనం స్వాధీనం చేసుకొని ప్రయత్నించాం. అప్పుడు స్వాధీనం చేసుకోలే. మొన్నటికి మొన్నటి ఆపరేషన్ సింధూర్ గూడా విషయంలో గూడా తీవ్రవాద స్థావరాల మీద కొట్టి మనకి వెనక్కొచ్చేసినాం. అంటే మనమేమో నైతికత పాటిస్తున్నాం. వాళ్ళు దుర్మార్గంగా, అనైతికంగా మన భారతదేశం మీద దాడులు చేస్తున్నారు. దానికి ఇంతకింత అనుభవిస్తున్నారంటున్నారు. అంతర్గతంగా చెప్తున్న ఏవైతే 3 పోరాటాలున్నాయో, ఈ 3 పోరాటాల వల్ల ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి పాకిస్తాన్‌కు ఇబ్బంది ఎదురవుతది. మొట్టమొదటి ఇబ్బంది సరిగ్గా ఇంకొక 4, 5 రోజులలో పాకిస్తాన్ పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు పూర్తి స్థాయిలో స్వాతంత్రం ప్రకటించుకుంటున్నారు. జెండాలు ఎగిరేస్తున్నారు. దాన్ని ఎంతవరకు అణచివేయగలుగుతారు వీళ్ళనేది ప్రశ్నార్థకమే.